భారత మహిళా క్రికెటర్ శ్రీచరణ్ తండ్రి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బీఆర్కే న్యూస్తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శ్రీచరణ్ నాన్న కదా నువ్వు అంటుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను వైఎస్ఆర్ కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉద్యోగం పనిచేస్తున్నానని చంద్రశేఖర్ తెలిపారు. ఇక తన కూతురు ఇండియా తరపున ఆడడం చాలా గర్వంగా ఉందన్నారు. ప్రతి మ్యాచ్లోనూ చాలా చక్కగా రాణిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ దక్షిణాఫ్రికాలో జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా రాణించి విజయంలో తన భాగస్వామ్యం కూడా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీచరణ్కి చిన్నప్పుడు బౌలింగ్ చేసిన వ్యక్తి కూడా ఇండియా గెలవాలని, అందులో శ్రీచరణ్ని రాలించాలని చెప్పుకొచ్చారు. ఎర్రగుంట్ల మండలం కలమల దగ్గర ఆర్టీపీపీ అనే ఊరిలో ఉంటాము. చర్ని మాకు చాలా గౌరవం తెచ్చింది. ఇంకా చర్ని ఇంకా ముందుకు పోవాలని మేము చాలా ఆశతో ఉన్నాము. యాక్చువల్లీ సెమీఫైనల్స్లో ఆడింది మాకు చాలా గౌరవంగా ఉంది. చర్ని ఫస్ట్ బేసిక్కే బాగా క్రికెట్ మీద ఇంట్రెస్ట్. చర్ని ఏదైనా గొప్పగా ఫీల్ అవుతుందంటే కేవలం వాళ్ళ మామ కిషోర్ అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ మామ చిన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేయించేవాడు, మమ్మల్ని పిలిచేవాడు బౌలింగ్ ఎదురండి అని. మ్యాక్సిమం బాయ్స్తో ఆడేది అబ్బాయిలతో. సో దానివల్ల ఆమె ఫిట్నెస్ బాగా పెరిగింది. అట్లా ఇంకా అభివృద్ధి చెంది ఫైనల్స్లో కూడా బాగా ఆడాలని మా ఆర్టీపీ తరఫున, ఈ కడప జిల్లా తరఫున ఏపీ ఇండియా అనేది భేదాలేం లేవు. మా చర్ని ఆడున్నా బాగా ఆడుతుంది, బాగా ఆడాలని మేము అందరం కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఫైనల్స్కి ఎర్రగుంట్ల మండలం చిన్న పాప ఈ పాప శ్రీచరణి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివింది, మన డిఏవి స్కూల్లో. మళ్ళీ ఇంటర్ వచ్చేసి హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కాలేజీ. అది అయిపోయినాక డిగ్రీ వచ్చేసి వీరనాయనపల్లి ఎన్టీఆర్ రామసుబ్బన్న కాలేజీలో డిగ్రీ చేస్తూ ఉంది. శ్వాస చిన్నప్పటి నుంచి ఇంకా క్రికెట్ చిన్న ప్లాస్టిక్ బ్యాట్ కొని వచ్చినాడు వాళ్ళ మామే. అది దాంతో ఆడుకుంటా పెద్దగా వచ్చినా కూడా పెద్ద బ్యాట్ తీసుకొని ఆడుకుంటా పిల్లలతో పాటు ఆడించుకుంటా పోతుంది. ఇంటర్ అయిపోయి డిగ్రీకి పోయేటప్పుడు లేదు ఖచ్చితంగా పోవాలంటుంది. పంపిస్తాము అంటే ఇంకా పంపించేయలేరు, ఎందుకులే పోవాలన్నప్పుడు ఇంకా మా భార్య కూడా గట్టిగా చెప్పింది. అలా మాకే అర్థం కాల కళ్ళున్నట్టు అనిపించినది. మాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉంది. అది ఇండియాకి ఆడడం, ఇంత గొప్ప అవకాశం రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది.